అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో బోయింగ్ విమానాల్లో సేఫ్టీ చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కూడా దేశంలో రోజు ఎక్కడో చోట ఏదో ఒక విమానంలో సాంకేతిక లోపాలో ఇంధనం అయిపోవడమో, పక్షులు ఢీకొనడమో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో జనం విమాన ప్రయాణం అంటేనే భయపడే వాతావరణం నెలకొంది. తాజాగా డెల్టా ఎయిర్లైన్స్ బోయింగ్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. బోయింగ్ 767-400 ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అమెరికాలోని లాస్ ఏంజలీస్లో ఈ ఘటన జరిగింది. లాస్ ఏంజలీస్ నుంచి అట్లాంటాకు వెళ్లే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఎడమ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి లాస్ ఏంజలీస్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రన్వే పైకి వచ్చి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, మంటలకు కారణాలేంటనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది. డెల్టా ఎయిర్లైన్స్ ప్రతినిధి కూడా ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. గత ఏప్రిల్లోనూ ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో సరిగ్గా ఇలానే జరిగింది. ఆ ప్రమాదం జరిగిన 3 నెలల వ్యవధిలో అలాంటి ప్రమాదమే మరో డెల్టా విమానంలో జరగటంపై విచారణ జరుగుతోంది.